guys, this is Virendra and welcome to my channel. Guys, ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి షోల్డరింగ్ రాడ్ ఇన్సైడ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది తెలుసుకుందాం. గాయస్, ఈ సిరీస్ అయితే ఈ వీడియో నుంచే స్టార్టింగ్ అనమాట. అంటే మీకు ప్రతి వస్తువులో ఇన్సైడ్ ఎలా ఉంటుందనేది చూపించడమే నా కాన్సెప్ట్. గాయస్, ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది చేరుతుంది. గాయస్, ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గాయస్, మనం ఈ రోజు ఓపెన్ చేసే షోల్డరింగ్ రాడ్ వచ్చేసరికి షోల్డర్ కంపెనీ. ఇది ప్రీవియస్ నా వర్కింగ్ కండిషన్ లో షోల్డరింగ్ రాడ్ అనమాట. మీకంటే లోపల ఎలా ఉంటుందని చూపిద్దామని ఓపెన్ చేస్తున్నాను. ఫ్రంట్ ఒక స్క్రూ ఉంటుంది, అది ఓపెన్ చేయగానే మీకు వైర్స్ అయితే కనిపిస్తాయి. ఈ వైర్స్ అయితే ఆల్రెడీ కట్ చేసి చూపిస్తున్నాను. దీంట్లో 3 వైర్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రల్, ఒకటి గ్రౌండ్ అనమాట. మీకు ఫ్రంట్ బిట్ కూడా తీసేసాను నేను. అలాగే టెర్మినల్స్ బేస్ ఉంటుంది, అదొకటి తీసేద్దాం. మీకు ఇక్కడ ఎల్లో కలర్ లో చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఫేస్ నోటర్ షార్ట్ అవ్వకుండా షోల్డరింగ్ చేసుకోవడానికి ఉండే బేస్ అనమాట. అలాగే ఈ ప్లాస్టిక్ దాంట్లోంచి రాడ్ ని గట్టిగా మనకు కొడితే కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు బేస్ నుంచి ఇది సపరేట్ అయిపోయింది. మీకు హీట్ ఎక్కే రాడ్ కి ఇక్కడ లోపల వైర్లు అయితే చూడొచ్చు. ఇవి 2 ఫేస్ నోటర్. మీకు మధ్యలో కనిపించేదే మీకు గ్రౌండ్ అనమాట. అది వచ్చేసరికి బాడీకి టచ్ చేసి ఉంటుంది. అంటే ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయినా షాక్ కొట్టకుండా ఉండడం కోసం అది ఎక్స్ట్రా అనమాట. మీకు అది కనెక్షన్ ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు పైన ఉన్న లేయర్ ని కట్ చేద్దాం. ఇది వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది. సో మామూలుగా మనం కట్ చేస్తే అవ్వదు, అందుకే మిషన్ తో ట్రై చేస్తున్నాను. ఈ చిన్న బిట్ తో కట్ అవ్వట్లేదు ఇది. నేను అందుకే ఇంకా పేపర్ మిషన్ అయితే తీసుకున్నాను. ఇంకా పేపర్ మిషన్ అనుకోండి, గ్రైండింగ్ మిషన్ అనుకోండి, ఇంకేదైనా ఇది మల్టీ టూల్ కదా, దీని నుంచి యూజ్ చేసి ఈ పైన ఉన్న లేయర్ ని అయితే అరగదీస్తే మీకు లోపల ఉన్న మెటీరియల్ ఏంటనేది చూపించడానికి అయితే అవుతుంది. పేపర్ మిషన్ కి అయితే వుడ్ గ్రైండింగ్ పేపర్ అయితే వేసాను. మొత్తం అరగదీసేస్తున్నాను అనమాట. లోపల మెటీరియల్ బయటకు వచ్చేదాకా అరగదీసి అది బయటకు తీస్తాను. గాయస్, ఇలాంటి ప్రయోగాలు ముందు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. పీకడంలో మన వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఉంటది అనమాట. మీకు అర్థమవుతున్న తర్వాత ఈ పైన ఉన్న లేయర్ ఏదైతే స్టెయిన్లెస్ స్టీల్ లేయర్ ఉందో అది మొత్తం అరిగిపోయింది. ఇప్పుడు నేను లోపల ఉన్న మెటీరియల్ బయటకు తీస్తున్నాను. ఫేస్ నోటర్ కనెక్ట్ చేసి ఒక స్ప్రింగ్ అయితే ఉంది. ఈ స్ప్రింగ్ సన్నటి తీగ. ఈ తీగకి మనకి ఏదైతే ఫేస్ నోటర్ షార్ట్ అయ్యి ఆ తీగ అంతా హీట్ ఎక్కుతుంది అనమాట. ఆ హీటింగ్ మనకి షోల్డరింగ్ రాడ్ కింద యూజ్ అవుతుంది. ఈ తీగ లావు బట్టే మనకి వాటేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది 25 వాట్ షోల్డరింగ్ రాడ్. అదే మీకు కొంచెం 50 వాట్ 100 వాట్ అనుకోండి. ఈ తీగ మందం అనేది పెరుగుతుంది. అలాగే ఇంకా లేయర్స్ కూడా పెరుగుతాయి అనమాట. మీకు మొత్తం ఇది ప్యాస్టా టైప్ మెటీరియల్ అయితే ఉంది. ఈ మెటీరియల్ తో పాటు ఒక స్ప్రింగ్, మొత్తం కంప్లీట్ షోల్డరింగ్ రాడ్ మెటీరియల్ అయితే ఇది. గాయస్, ఈ వీడియోలో మీకు షోల్డరింగ్ రాడ్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. గాయస్, ఇలా ఇన్సైడ్ పార్ట్స్ మీకు వీడియోస్ కావాలా వద్దా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఫస్ట్ వీడియో. మీకు షోల్డరింగ్ రాడ్ లోపల ఎలా ఉంటాయి అని కంప్లీట్గా ఒక షోల్డరింగ్ రాడ్ నాశనం చేసి మరీ చూపించాను మీకు. సో మీకు ఎలా ఉందనేది చెప్పండి. అలాగే ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.